ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు, వాళ్ళతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం సార్. ఆ పేరు ఎవరు ఏంటనేది మీకు కూడా తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సార్. ఓకే అరుణ గారు, కొంత మీరు లైన్లో ఉండండి. తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం సంజయ్ గారు. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని ఇట్లా షేక్ చేసినటువంటి స్కామ్, లిక్కర్ స్కామ్ అనేసి ప్రతిపక్షాలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి కొంతమంది కూడా చెవులు కొరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత అధికారంలో ఉన్నటువంటి వారు కూడా ఎందుకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యామనేసి ఏంది కర్మ అని కొంతమందితోటి వాపోతున్నటువంటి అంశం కూడా మన దృష్టికి వచ్చింది. నిజంగా గతంలో ఒక విషయం ఇక్కడ మనము సందర్భం వచ్చింది కనుక మనం చర్చించుకోవాల్సింది, గతంలో కూడా ఇప్పటికి ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా చాలామంది ఐఏఎస్ అధికారులు జైలు గోడలు, జీవిత శిక్ష అనుకో రకరకాలుగా పడ్డటువంటి అంశం కూడా మనం చూసాము. ఎట్ సేమ్ టైం అప్పుడు ఎలా అయితే ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు, ఇప్పుడు కూడా తనయుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడు కటకటాల పాలవుతున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు తిరుపతిరావు గారు? సంజయ్ గారు, రాజశేఖర రెడ్డి గారి సందర్భంలో ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి జరిగినటువంటి వాళ్ళ ఆ స్కాములు, ఆ కేసులు, ఆ నేపథ్యం అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కొనసాగింది. ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ మళ్ళీ ఈయన హయాంలో కూడా కొన్ని స్కాముల్లో ఉన్నమాట వాస్తవమే కదా, అది కొనసాగింది. అంటే తండ్రి దగ్గర తాలూకా వారసత్వం అనేది ఇక్కడ కొనసాగించారు. ఈ కొనసాగింపుకి ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలో ఇట్స్ ఎన్ ఆర్గనైజ్డ్ స్కామ్. అంటే ప్రీ ప్లాన్డ్ గా ఒక పక్కా ప్రణాళికతో చేసినటువంటి స్కామ్ ఈ లిక్కర్ స్కామ్. ఇవాళ మాట్లాడడం కాదు, ప్రతిపక్షాలుగా మేము అప్పటి నుండి కూడా మాట్లాడుతున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ రెండు చేసేవాళ్ళం. ఒకటి, మీరు అధికారంలోకి వస్తే దశల వారీ మద్య నిషేధం అన్నటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చారు, మరి ఆ దశలు ఏమైనాయి అనేది ఒక ప్రశ్న. రెండోది, ఈ అప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లన్నీ కనుమరుగైపోయి ఆ భూము వేరే పేర్లు మాకు కొంత వాటి మీద అనుభవం తక్కువ కాబట్టి ఆ రావు తొందరగా. ఆ భూము ఆ బూమ్ బీరట, అది ఏదేదో పేర్లు పెట్టి వచ్చినటువంటి బ్రాండ్ల పరిస్థితి ఏంటి అనేది రెండవది. మూడవది, ప్రధానమైనటువంటిది ఏంటంటే, మీరు తగ్గిస్తారు అని చెప్పేసి తగ్గించలేదు సరే కదా, బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా ముందుకి అమ్మకాలు సాగించినటువంటి